కొత్త పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు క్రిష్ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి బిందెలో ఉంగరాలు తీసి ఆటలాడిస్తారు. కమాన్ వదిన యూ కెన్ డూ ఇట్ అంటూ అర్జున్, ఆదిత్యలు సత్యని ఎంకరేజ్ చేస్తారు. మీరిద్దరూ వదిన రాగానే అన్నయ్యని వదిలేస్తారా? కమాన్ అన్నయ్య నువ్వే తీయాలి అంటూ అభి, క్రిష్ వాళ్ళ కజిన్ బ్రదరు అభి క్రిష్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. నువ్వు పోయి పోయి తననే సపోర్ట్ చేస్తున్నావా, చూస్తూ ఉండు ఓడిపోతావు అని ఆదిత్య అంటాడు నవ్వుతూ. అలా ఏం కాదు చూస్తూ ఉండు, క్రిష్ బావ ఖచ్చితంగా తీస్తాడు అని ఆదిత్య అంటుంది. "హ్మ్, నేను చూస్తా మా వదిన గెలుస్తుంది అని ఆదిత్య అంటాడు. హే దొరికింది అంటూ సత్య రింగ్ని పైకి తీసి చూపిస్తుంది. యాక్చువల్గా అక్కడ సత్య మాత్రమే రింగ్ కోసం వెతుకుతుంది. క్రిష్ చెయ్యి ఆ బిందులో ఉంటుంది కానీ అస్సలు మూవ్ చేయడం. సత్యకి మొత్తం అర్థమవుతుంది. తనని తాను ఎంబరెస్ చేసుకోవడం ఇష్టం లేక తను కూడా నటిస్తుంది. ఆ సిచ్యుయేషన్ గురించి ఆదిత్యకి, అర్జున్కి కూడా తెలుసు. అందుకే కావాలనే తను ఇబ్బంది ఫీల్ అవ్వకూడదని కావాలనే తనని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటారు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఆదిత్య, అర్జున్లు సత్య దగ్గర కూర్చొని వదిన నాట్యమంటే నాట్యమంటూ వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సత్య క్రిష్ వైపు చూస్తే సడన్గా క్రిష్ తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు. సత్యకి ఒక్కసారిగా వణుకు స్టార్ట్ అవుతుంది. తన కళ్ళలో ఏదో తెలియని స్పార్క్ కనిపిస్తుంది. అది చూస్తుంటే సత్యకి ఇంకా భయమేసేస్తుంది. క్రిష్ కొన్ని సెకండ్స్ పాటు అలానే సత్య వైపు చూసి అని ఫేస్ పక్క తిప్పేసుకుంటాడు. ఆ తర్వాత అరవింద కృతికని ఎత్తుకొని అక్కడికి వస్తుంది. ఇదిగో నీ కూతురు అనేసి సత్య వైపుకి చాపుతుంది అనమాట. సత్య వెంటనే కృతిని చూసిన వెంటనే ఫేస్లో స్మైల్ వస్తుంది. సత్య ఆ పాపని తీసుకునే లోపే క్రిష్ వెంటనే లేచి తన దగ్గర త్వరగా వెళ్ళి పాపని తీసేసుకుంటాడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. మామ్ కృతి అలసిపోయి ఉంటుంది, నేను తనని పడుకోబెడతాను రూమ్కి తీసుకెళ్ళి అని ఎవరు ఏం మాట్లాడక ముందరే ఫాస్ట్గా అక్కడ నుంచి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళిపోతాడు. క్రిష్ వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనత్త ఒకరి మొహం ఒకరు సాడ్గా చూసుకుని సత్య వైపు చూస్తారు. ఆ తర్వాత అరవింద కొద్దిసేపు తర్వాత క్రిష్ వాళ్ళ రూమ్కి తీసుకెళ్తుంది సత్యని. ఆ రూమ్లో క్రిష్ ఉండకపోవడంతో సత్య కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. సత్యని బెడ్ పైన కూర్చోబెట్టి సత్య చేతులు పట్టుకుని నా కొడుకు ప్రవర్తనకి నన్ను క్షమించమ్మా, కొన్ని నెలలుగా తను ఆ ట్రామా నుంచి బయటకు రాలేకపోతున్నాడు, లేదంటే తను ఇలా బిహేవ్ చేయడు, తను చాలా మంచి అబ్బాయి అని అరవింద చెప్తూ ఉంటే సత్య అరవింద చేతులు పట్టుకుని నో ఆంటీ మీరు సారీ చెప్పకండి, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు, మీరు ఎప్పుడూ నాకు సారీ చెప్పకూడదు, నేను అర్థం చేసుకోగలను అంటుంది. అరవింద లైట్గా స్మైల్ ఇచ్చి తల్లి లాంటి దాన్ని అంటున్నావు, మరి ఆంటీ అని పిలుస్తావేమ్మా, అమ్మ అని పిలువ అంటుంది. సత్యకి కళ్ళల్లోంచి నీళ్ళు ఆగవు, కారిపోతూ వచ్చేస్తాయి. మా అమ్మ అంటూ ఆవిడని హగ్ చేసుకుంటుంది. అరవిందకు తెలుసు తన కొడుకు గెస్ట్ రూమ్లో ఉన్నాడు అని. తనైతే ఈరోజు ఈ రూమ్లోకి రాడు. సో సత్యని రెస్ట్ తీసుకోమని చెప్పి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్యకి ఆ రూమ్లో చాలా లోన్లీగా అనిపిస్తుంది. తన మెహందీ హ్యాండ్స్ని చూసుకుంటూ ఉంటుంది, ఎస్పెషల్గా అందు మీద ఉన్న క్రిష్ నేము. ఆ తర్వాత తన సూట్ కేసులో నుంచి నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వస్తుంది. ఆ తర్వాత బెడ్ మీద కూర్చుని వాళ్ళ నాన్నకి కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడుతుంది. కూతుర్ని క్షేమంగా ఉన్నావా లేదా అని వాళ్ళ నాన్న ఆరా తీస్తారు. ఐఎమ్ టోటలీ ఫైన్ నాన్న అని చెప్తుంది. సత్య తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది. ఇంకో పక్కనేమో ఫస్ట్ టైం ఒకళ్ళు తనని రిజెక్ట్ చేస్తున్నట్టు, తన లైఫ్లో ఫస్ట్ టైం ఒకళ్ళు తనని ఇగ్నోర్ చేస్తున్న ఫీలింగ్లో ఉంటుంది. అలా ఆ థాట్స్తోనే సత్య నిద్రపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ క్రిష్ కృతికని రెడీ చేస్తూ ఉంటాడు. బేబీ అయిపోయింది, చూడు 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 అంటూ తనకి షూస్ అవి వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బేబీని తీసుకొని కిందకి వెళ్తాడు. హాల్లో సోఫాలో ఆదిత్య, అర్జున్, సత్య, క్రిష్ వాళ్ళ డాడ్ కూర్చుని ఉంటారు. ఇంకో పక్కనేమో డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ గెస్ట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు బయలుదేరడానికి. క్రిష్ ఏం మాట్లాడకుండా అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటే క్రిష్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అని అరవింద అంటుంది. లేదు మామ్ లేట్ అవుతుంది వెళ్ళాలి అంటాడు. ఎక్కడికి లేట్ అవుతుంది అని క్రిష్ వాళ్ళ నాన్న సీరియస్గా అడుగుతారు. వర్క్కి డాడ్, నిన్న మ్యారేజ్ అయింది, ఈరోజు వర్క్కి వెళ్తున్నావా నువ్వు, అది కూడా కృతికని తీసుకుని. అయినా సరే క్రిష్ ఏం మాట్లాడు, బాయ్ అని మాత్రమే చెప్తాడు. అసలు సత్య వైపు ఒక్క క్షణం కూడా చూడ్డు. సత్య మాత్రం క్రిష్ వైపు, ఆ పాప వైపే అలా చూస్తుంది. ఆ పాపని చాలా మిస్ అవుతున్నట్టు ఆశగా తన వైపే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత వాళ్ళ పని అతన్ని పిలుస్తాడు. సీను కాక
గెస్ట్ రూమ్లో కృతిక బ్యాగ్ ఉంటుంది. దానిని తీసుకొచ్చి నా కార్లో పెట్టండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. వాళ్ళ డాడీ అడగడానికి సమాధానం చెప్పడానికే ఇష్టపడలేదు. అలాంటిది ఇంకొకరితో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు. సత్య స్ప్లిట్ పర్సనాలిటీ అనుకుంటుంది. వదిన ఇప్పుడు ఏమైనా అన్నారా అని ఆదిత్య అడుగుతాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని అర్జున్ అంటాడు సత్య వైపు చూసి. పైకి అనేసానా అనుకుని సత్య అనుకుంటుంది. సారీ, కానీ మా అన్నయ్య చాలా మంచివాడు అని ఆదిత్య అంటాడు. సత్యకి ఏం చెప్పాలో అర్థం కాదు. తల అన్నట్టు ఊపుతూ లైట్గా స్మైల్ ఇస్తుంది. ఆ తర్వాత సత్య క్రిష్ రూమ్లోకి వెళ్ళి క్రిష్ది రాధికాది ఫోటో చూస్తుంది. దే లుక్ సో హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ టుగెదర్ అనుకుంటుంది. క్రిష్కి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుందని అర్థం చేసుకుంటుంది. కాకపోతే తనని ఏమంటాడో అని భయపడుతుంది. పెళ్ళికి నో చెప్పమన్నా సత్య ఏం మాట్లాడలేదు కదా, దానికోసం. సత్యకి ఇక్కడ అంతా తన ఫ్యామిలీ, ఇల్లు, రిలేషన్షిప్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎస్పెషల్గా తన భర్త తనని రిజెక్ట్ చేస్తున్నాడు అని చాలా భయంగా ఉంటుంది. సత్య అలాగా తన ఆలోచనలతో ఉండగా ఈలోపు ఒకరు డోర్ నాక్ చేస్తారు. లోపలికి రమ్మంటుంది. సత్యమ్మ, మీ లగేజ్ పక్క రూమ్లోకి షిఫ్ట్ చేయడానికి వచ్చాను అని హౌస్ హెల్పర్ అంటాడు. సత్యకి ఏం అర్థం కాదు. షిఫ్టింగా అని అడుగుతుంది. అమ్మ, క్రిష్ బాబు ఫోన్ చేసి మీ లగేజ్ని గెస్ట్ రూమ్కి షిఫ్ట్ చేయమన్నారు. అతను అలా చెప్పాక సత్యకి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ఓ ఓకే అని చెప్పేసి తను అప్పటి వరకు బ్యాగ్ నుంచి బయటకు తీసినవన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి ఆ హౌస్ హెల్పర్తో సహాయంతో పక్కనే క్రిష్ రూమ్కి అటాచ్ చేసి ఉన్న గెస్ట్ రూమ్కి షిఫ్ట్ అయిపోతుంది. అప్పటికే పెళ్ళికి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు సత్యకి నటించాల్సిన అవసరం లేదు. అందరి ముందరే పక్క రూమ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. సత్య అత్తగారికి మామగారికి క్రిష్ మీద చాలా కోపం వచ్చేస్తుంది. అయినా సరే కంట్రోల్ చేసుకుంటారు. టైం గడిచే కొద్దీ తానే అర్థం చేసుకుంటాడు, ఇప్పుడు ఎంత చెప్పినా వినడు అనుకుంటారు. ఆ ఫ్యామిలీలో క్రిష్ తప్ప అందరూ డిన్నర్కి కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంత లేట్ అయినా సరే క్రిష్ ఇంకా ఇంటికి రాలేదు. సత్య ఏమో వాళ్ళ అత్తగారి హెల్ప్ తీసుకుని ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ చేస్తుంది. వాళ్ళు డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికే 2 వీక్స్ అయిపోతుంది సత్యకి క్రిష్కి మ్యారేజ్ అయ్యి. ఈ 2 వీక్స్ కూడా సత్యాని అవాయిడ్ చేస్తూనే ఉంటాడు క్రిష్. కావాలనే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయి రాత్రి అందరూ పడుకున్నాక లేటుగా వచ్చేవాడు ఇంటికి. సత్య ఏమో కృతిక వైపు చాలా ఆశగా చూస్తూ ఉండేది. దూరం నుంచి అలా చూసేది. క్రిష్ తనని అంతలా దూరం పెడుతున్న దానికి వచ్చిన బాధ కంటే కృతికని కూడా సత్యకి దూరంగా తీసుకెళ్ళిపోతున్నందుకు సత్యకి ఇంకా ఎక్కువ బాధగా అనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తాననేసి ఇంకా మళ్ళీ తిరిగి తను కాలేజ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తుంది. 2 డేస్ బ్యాక్ వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొస్తుంది. ఆ రోజు నైట్ తను ఒక్కదే ఒంటరిగా రావడంతో వాళ్ళంతా కంగారు పడతారు. క్రిష్ తనతో బాగానే ఉంటున్నాడా లేదా అని ఎంక్వైరీ చేస్తుంటారు. సత్య ఏమో తను హాస్పిటల్లో బిజీగా ఉన్నారు, నేను కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాను అని కవర్ చేస్తుంది. అయినా సరే వాళ్ళకి డౌట్గానే ఉంటుంది. తర్వాత దీక్ష కూడా టైం టు టైం సత్యకి కాల్ చేసి అన్నీ కనుక్కుంటూ ఉండేది. వాళ్ళందరితో అబద్ధం చెప్తున్నందుకు సత్యకి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉండేది లోపల. నెక్స్ట్ డే క్రిష్ ఫ్యామిలీ అందరూ రెడీ అవ్వి ఉంటారు తెనాలి వెళ్ళడానికి. ఎందుకంటే క్రిష్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, పెద్దవాళ్ళంతా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జర్నీ చేయలేక రాలేదనమాట. సడన్గా మ్యారేజ్ ఫిక్స్ చేయడం వల్ల. సో వాళ్ళ కోసం వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్తున్నారు. ఒక 10 డేస్ అక్కడే మొత్తం అంతా లీవ్ పెట్టేసుకున్నారు. సత్య వాళ్ళ మామగారు పెద్ద మరిదినేమో వర్క్ ఫ్రమ్ హోము, అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు వాళ్ళ బిజినెస్ వర్క్. అర్జున్, సత్య ఏమో కాలేజెస్ నుంచి హాలిడేస్ లీవ్కి అప్లై చేసుకున్నారు. క్రిష్ కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి చాలా క్లాసులు పీకించుకుని లాస్ట్కి హాస్పిటల్ నుంచి తను కూడా లీవ్ తీసుకుంటాడు. ఆదిత్య, అర్జున్, సత్య ముగ్గురు స్టెప్స్ దిగుతూ వస్తారు. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత సత్య చాలా టెన్షన్ పడుతుంది. నాకు ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా పలకరించాలి, నాది ఇది ఫస్ట్ టైం, నేను ఇప్పుడు అంతమందిని మీట్ అవ్వలేదు, అంత పెద్ద ఫ్యామిలీతో నేను ఇప్పుడు ఎలా పలకరించాలి వాళ్ళందరినీ అని సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వదిన, నువ్వు ఇంకా భయపడుతున్నావా? ఈ ప్రశ్న నువ్వు 4 డేస్ నుంచి అడుగుతున్నావు. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నార్మల్గా ఉండు అని ఆదిత్య చెప్తాడు. ఏమో అది నాకు చాలా భయంగా ఉంది, నా చుట్టూ ఎప్పుడు అంతమందితో నేను ఎప్పుడూ లేను,
నువ్వేం భయపడుకోదినా, నీతో పాటు మేమున్నాం కదా అంటూ అర్జున్ సైడ్ హగ్ ఇస్తాడు. సత్య భయంతోనే లైట్గా స్మైల్ ఇస్తుంది అర్జున్ వైపు, ఓకే అన్నట్టు. నెక్స్ట్ సీను అంకుల్ని పిలిచి తన లగేజ్ని కూడా కార్లో పెట్టమంటుంది. నెక్స్ట్ ఆదిత్య డ్రైవ్ చేసే కార్లో సత్య అత్తగారు మాంగారు కూర్చుంటారు. సత్య కూడా వెళ్ళి ఆదిత్య పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుందామని డోర్ ఓపెన్ చేస్తుంది. ఈలోపు అర్జున్ వచ్చేసి కూర్చుండిపోయి డోర్ క్లోజ్ చేసేస్తాడు. సత్య ఏమో ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అర్జున్ స్మైల్ ఇచ్చి అలా అని ముందుకు సైక్ చేస్తాడు. ఎదురుగుంటా ఇంకో కార్ దగ్గర క్రిష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సత్య తనని చూసి అర్జున్ వైపు చూసి అని అడ్డంగా ఊపుతుంది ఫేసు. ఆదిత్య వైపు చూసి ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. నువ్వైనా చెప్పు దిగమని వీడినంటే ఏమో అన్నట్టు షోల్డర్స్ ఎగరేస్తాడు. క్రిష్ ఫోన్లో మాట్లాడుతున్నా కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా క్రిష్తో పాటు వాళ్ళ అమ్మ కూడా వస్తుందేమో పాపని చూసుకోవడానికి అనుకుంటాడు, కానీ అలా జరగలేదు. ఆదిత్య కార్ స్టార్ట్ చేసి క్రిష్ పక్క నుంచి వెళ్తూ అనియా మేము వెళ్తున్నాము, మీరు కూడా త్వరగా స్టార్ట్ అయ్యి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. క్రిష్ అనుకుని పాపని బేబీ సీటర్లో కూర్చోబెడతాడు కార్లో. ఆ తర్వాత ప్యాసింజర్ సీట్ ఓపెన్ చేసి సత్యకి సైక్ చేస్తాడు వచ్చి కూర్చో అని. సత్య వచ్చేలోపే క్రిష్ అటువైపుకి వెళ్ళిపోయి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. సత్య కొంచెం హెసిటేట్ అవుతూనే ఆ సీట్లో కూర్చొని పక్కకు చూస్తుంది. వాళ్ళిద్దరు సీట్స్కి మధ్యలో బేబీ సీట్లో కృతిక కూర్చుని ఉంటుంది. సత్య ఆనందానికి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం కృతికని ఇంత దగ్గర నుంచి చూస్తుంది. క్రిష్ కార్ స్టార్ట్ చేయగానే ఆ సౌండ్కి ఉలికిపడి పక్కకి బయటకు చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది, కానీ మధ్యలో అలాగా కృతి వైపు చూస్తూ ఉంటుంది. క్రిష్ కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ పాప వైపు చూసి స్మైల్ ఇస్తూ ఉంటుంది, కొంచెం సార్లు ఏమో బేబీ వాయిస్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాప కూడా సత్య వైపు చూసి కబుర్లు చెప్తూ ఏదేదో మాట్లాడుతూ నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉంటుంది. క్రిష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత సడన్గా బేబీ ఏడుస్తుంది. ఓ బేబీ ఏమైందన్నా అంటూ ఒక చేత్తో తన్ని నిమురుతూనే క్రిష్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చూడు డాడీ ఇక్కడే ఉన్నాడు, చూడు అంటూ చిటికలేస్తూ ఉంటాడు. ఆ పాప కొద్దిసేపు వాళ్ళ నాన్నని చూసి ఏడుపాపుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మొదలు పెడుతుంది. క్రిష్కి అయితే కార్ని ఆపి ఆ పాపని చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది, కానీ అదేమో హైవే మీద ఉంటుంది, ఎక్కడ ఆపడానికి ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ఏమో సత్య కూడా చాలా సాడ్గా అనిపిస్తుంది. తనని ఎత్తుకోవాలి అని చేతులు ముందుకెళ్తాయి, కానీ క్రిష్ ఏమంటాడో అని మొహమాటంతో ఆగిపోతూ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటూ ఉంటుంది. తను అలా ఏడుస్తుంటే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. క్రిష్ వైపు చూస్తుంది పర్మిషన్ కోసం. క్రిష్ ఏం చేయలేనట్టు ఓకే అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. క్రిష్ ఒప్పుకున్న వెంటనే సత్య కృతిక సీట్ బెల్ట్ తీసి తనని ఎత్తుకుంటుంది. తన షోల్డర్ పైన పాప ఫేస్ పెట్టి తన వీపు మీద తడుతూ ఉంటుంది నెమ్మదిగా. కృతి బేబీ ఏడోకు పొంగరం ఏడవద్దు, మా బుజ్జి కదా కొన్ను కదా అంటూ బేబీ వాయిస్లో మాట్లాడుతూ ఉంటుంది. తన తండ్రి తన కోసం చిన్నప్పుడు పాడిన లాలి పాటని కృతి కోసం పాడడం స్టార్ట్ చేస్తుంది. సత్య సాంగ్ స్టార్ట్ చేయగానే క్రిష్ సడన్గా సత్య వైపు చూస్తాడు. సత్య కూడా ఆ సాంగ్ పాడుతూనే క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు కొన్ని సెకండ్స్ పాటు అలాగే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత క్రిష్ తన ఫేస్ని తిప్పేసుకుని డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. కొద్దిసేపటికి కృతిక ఏడుపాపడంతో ఇద్దరు అమ్మయ్య అన్నట్టు ఊపిరి తీసుకుంటారు. సత్య అలా జోకొట్టుగా కొద్దిసేపటికి ఆ పాప లైట్గా స్నోర్ చేస్తూ ఉంటుంది, నిద్రపోతుందని అర్థమవుతుంది. ఆ తర్వాత సత్య నార్మల్గా తను ఒళ్ళో పడుకోబెట్టుకుని నా బంగారం అని చెప్పి ఆ పాప ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది. ఆ తర్వాత అలాగే పాపని ఒళ్ళో పెట్టుకుని సత్య బయటకు చూస్తూ తను కూడా నిద్రపోతుంది. ఎప్పుడు నిద్ర పట్టేస్తుందో. క్రిష్ డ్రైవ్ చేస్తూ మధ్యలో ఒకసారి సత్య వైపు చూస్తాడు. సత్య కూడా నిద్రపోతుందని అర్థమవుతుంది. అలా కొద్దిసేపటికి సత్యకి మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి కార్ ఆగుంటుంది. పక్కన చూస్తేనేమో క్రిష్ ఉండడు. సత్య వెంటనే విండోస్ నుంచి బయటికి అటు ఇటు తిరిగి చూడడంతో తను కదలడం వల్ల పాప కూడా లేస్తుంది. నెక్స్ట్ క్రిష్ వచ్చేసరికి సత్య బేబీ వాయిస్లో పాపతో మాట్లాడుతూ ఉంటుంది. క్రిష్ సత్య వైపు చూడకుండానే ఇదిగో తీసుకో అని ఒక కవర్ ఇస్తాడు.
వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ తనతో మాట్లాడిన ఫస్ట్ 2 మాటలు ఇవే అనుకుంటుంది. కొంచెం హెసిటేట్ చేస్తూనే తన చేతిలో ఉన్న బ్యాగ్‌ని తీసుకుంటుంది. ఆ తర్వాత క్రిష్ కూడా కృతికని సత్య ఒళ్ళో నుంచి తీసి తనకి ఫార్ములా మిల్క్ మిక్స్ చేసి పట్టిస్తూ ఉంటాడు. సత్య అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. క్రిష్ ఎలా ఆ మిల్క్ పౌడర్‌ని, వాటర్‌ని మిక్స్ చేస్తున్నాడో మొత్తం చూస్తుంది. ఆ తర్వాత క్రిష్ ఇచ్చిన కవర్‌లో తన కోసం స్నాక్స్ తీసుకొచ్చాడని అర్థమవుతుంది. వెంటనే క్రిష్‌కి థ్యాంక్స్ చెప్తుంది. తనకు అప్పటికే ఆకలిగా ఉంటుంది. ఆ శాండ్విచ్ నుంచి కొంచెం తీసి క్రిష్ వైపు ఇస్తుంది తినమని. ఎందుకంటే వీళ్ళంతా మార్నింగ్ బ్రంచ్ చేసే స్టార్ట్ అవుతారు. కానీ క్రిష్ మాత్రం ఏం తినలేదు. క్రిష్ వద్దని చెప్తాడు. తనకు ఆకలిగా ఉంటుంది అనుకుంటుంది. కానీ తను వద్దన్నాక ఏం చేస్తుంది? సైలెంట్‌గా తన కోసం తెచ్చింది తనే తింటుంది. పాపకి ఫార్ములా మిల్క్ ఫీడ్ చేసిన తర్వాత తిరిగి బేబీ సీట్‌లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు క్రిష్. ఆ జర్నీలో క్రిష్ ఎంత మంచి ఫాదరో తనకు అర్థమవుతుంది. తన తండ్రిని చూసినట్టే అనిపిస్తుంది. క్రిష్ తన బేబీని ఎలా చూసుకుంటున్నాడో సేమ్ అలాగే తన తండ్రి కూడా తనని అలాగే చూసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత సత్య బేబీతో మాట్లాడుతూ జర్నీ చాలా హ్యాపీగా గడిచిపోయింది. 2 అవర్స్‌లో రీచ్ అయిపోతారు. అప్పటికే క్రిష్ పేరెంట్స్, బ్రదర్స్ రీచ్ అయిపోయి ఉంటారు. వచ్చేసారా అంటూ కొంచెం టీజింగ్ లుక్ ఇస్తాడు అర్జున్. క్రిష్ వెళ్ళిన వెంటనే వాళ్ళ అమ్మమ్మని, తాతయ్యని, వాళ్ళ మేనత్తని, మేనమామని అందరినీ పలకరిస్తూ ఉంటే వెనకాలే సత్య కూడా ఫాలో అయిపోతుంది సైలెంట్‌గా. తను సపరేట్‌గా ఉంటే ఎలా పలకరించాలో తెలియక తనతో పాటు తను కూడా నమస్తే, నమస్తే చెప్తూ ఉంటుంది. యష్ వాళ్ళ అమ్మమ్మ సత్య ఫేస్‌ని పట్టుకుని ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది. నీకు కోడలుగా చాలా అందమైన అమ్మాయిని తీసుకొచ్చావు అరవింద అంటుంది. ఆవిడ సత్యతో మాట్లాడుతుంటే సత్యకి వాళ్ళ నానమ్మ గుర్తొస్తుంది. సేమ్ వాళ్ళ నానమ్మ ఎలా అయితే ప్రేమగా ఉంటుందో ఆవిడ అలాగే ప్రేమగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత సత్య వెళ్ళి అభికిని అదితికి మధ్యలో కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ మ్యారేజ్కి వచ్చారు కదా, సో అప్పుడు బాగానే మాట్లాడతారు. వాళ్ళకి మధ్య బాగానే పరిచయం ఉంది. వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా క్రిష్ సడన్గా అడుగుతాడు, అమ్మమ్మ గ్రాణి మాధవ్ ఎక్కడా? మీ గ్రాణి సాయంత్రం పూజకి గుడికి వెళ్ళింది. ఇంకా మాధవ్ అని చెప్పేలోపే మాధవ్ అక్కడికి వస్తాడు. నేను ఆల్రెడీ మాధవ్ క్యారెక్టర్ గురించి క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. క్రిష్ కజిన్ బ్రదరు, మేనత్త కొడుకు. ఇద్దరిది సేమ్ ఏజ్, కలిసే చదువుకుంటారు. తన ఫ్యామిలీ బిజినెసే చూసుకుంటాడు. ఇంకా బయట కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటాడు బిజినెస్ వర్క్స్ మీద. మాధవ్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ చూసి హగ్ చేసుకుని అందరినీ విష్ చేస్తాడు. అనియా నువ్వు క్రిష్ బావ వైఫ్ని పలకరించడం మర్చిపోయావు అని తన చెల్లెలు అదితి అంటుంది. తన పక్కనే కూర్చున్న సత్య వైపు వేలు చూపిస్తూ అప్పుడు చూస్తాడు సత్య వైపు. తనని చూసిన వెంటనే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కన్ఫ్యూజింగ్గా సత్య వైపు చూసి అడుగుతాడు మాధవ్. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మాధవ్కి సత్య ఎలా తెలుసు, వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఎందుకు అడిగాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.